వారికి స్వాగతం. మనం స్టేట్స్ ఆఫ్ మైండ్, డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ మైండ్ గురించి స్టడీ చేస్తున్నాం. సో సీక్వెన్స్ ఆఫ్ మైండ్ స్టేట్స్. సో ఈ యోగిక్ పాత్రలో నీ సీక్వెన్స్ ఆఫ్ మైండ్ స్టేట్స్ ఎలా మారుతూ ఉంటాయి అనేది చెప్తున్నాం అన్నమాట. ఇది ఒక రూట్ మ్యాప్ మాట. ఏదో ఒక క్షణంలో ఒక మూమెంట్ లో ఒక స్టేట్ నువ్వు అబ్జర్వ్ చేసావు కాబట్టి పెంచుకోవద్దు, ఏదో గొప్ప యోగి అయిపోయావు అనుకోవద్దు. ప్రతి మూమెంట్ ని అబ్జర్వ్ చేయి. ఒక్క మూమెంట్ లో నువ్వు ఒక స్టేట్ లో ఉంటావు, ఒక స్టేట్ లో రియాక్టివ్ స్టేట్ లో ఉంటావు, సీన్ అండ్ రియాక్ట్. ఒక స్టేట్ లో వచ్చేప్పటికి మైండ్ కంట్రోల్ స్టేట్ లో ఉంటావు. ఒక స్టేట్ లో వచ్చేప్పటికి నువ్వు రెస్పాన్స్ స్టేట్ లో ఉంటావు. సరే, పర్సెప్షన్ స్టేట్ ఒక స్టేట్ లో వచ్చేప్పటికి పర్సెప్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఉండదు. జనరల్ గా వన్స్ పర్సెప్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ లోకి వెళ్ళిన తర్వాత గ్రేడ్ మారిపోతుంది. నీ గ్రేడ్ మారటం ఎలా తెలుస్తుంటుంది అంటే, లో క్వాలిటీ కాన్షియస్, సింపుల్ కాన్షియస్ నుండి సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ మాత్రమే ఆటోమేటిక్ గా నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు క్విక్ రెస్పాన్స్ టు సీన్ స్టేట్ లో వెళ్తావు. అది ఎక్కువ అవుతుంది. ఎంత ఎక్కువ అవుతుందంటే అది ఒక న్యాచురల్ వే ఆఫ్ యువర్ స్టేట్ కింద మారిపోతుంది. సో మొదట్లో 100లో 10 సార్లే నువ్వు గుర్తుపడతావు సీన్ అండ్ రియాక్షన్, మిగతా సార్లు గుర్తుపడతావు. గ్రాడ్యువల్ గా నువ్వు 100 సార్లు గుర్తుపడతావు. గుర్తుపట్టిన తర్వాత ఆటోమేటిక్ గా మూవ్మెంట్ ఆఫ్ మైండ్ కంట్రోల్ స్టేట్ లోకి వెళ్తావు. 10 సార్లు మూవ్మెంట్ ఆఫ్ మైండ్ కంట్రోల్ స్టేట్ లోకి వెళ్తావు. మళ్ళా నువ్వు ఇంకా కాన్స్టెంట్ గా నువ్వు ఇంకా అవేర్నెస్ పెంచుకున్నావు అంటే, అవేర్నెస్ పెరుగుతుందంటే ఆ అవేర్ లో నువ్వు ఈ క్షణం నెక్స్ట్ క్షణం కాజ్ అండ్ ఎఫెక్ట్, ఈ క్షణం నెక్స్ట్ క్షణం కాజ్ అండ్ ఎఫెక్ట్. ఎప్పుడైతే నువ్వు పర్సీవ్ చేస్తున్నావో వాటి యొక్క క్వాంటిటీ పెరుగుతుంటుంది. ఆ క్వాంటిటీ పెరగడం అనేది క్వాలిటీ పెరగడానికి ఇండికేషన్. అలా నువ్వు చేంజ్ ఓవర్ అవుతావు. సింపుల్ కాన్షియస్ గ్రేడ్ 1 నుండి గ్రేడ్ 3కి. గ్రేడ్ 3కి అవ్వగానే సెల్ఫ్ కాన్షియస్నెస్ లోకి వెళ్ళిపోతాం. ఈ చిత్ రెస్పాన్స్ టు సీన్ దగ్గర అంతా సెల్ఫ్ కాన్షియస్నెస్. ఇక్కడ కూడా 3 గ్రేడ్లు ఉంటాయి. ఒకసారి నువ్వు ఓన్లీ డిజైరే చూస్తావు, ఒకసారి నువ్వు ఎజంప్షన్ చూస్తావు, ఒకసారి నువ్వు ఎక్స్పెక్టేషన్ చూస్తావు. తర్వాత గమ్మత్తుగా నువ్వు అవన్నీ చూస్తావు. డిజైర్, ఎక్స్పెక్టేషన్, ఈ పార్ట్ ఎక్స్పెక్టేషన్ ఉందే, ఈ పార్ట్ ఏమో డిజైర్ ఉందే, ఇలా ఉందే చూస్తావు. అలాగే వీటి బ్యాక్గ్రౌండ్ లో సెన్స్ ఆఫ్ పర్సనాలిటీని చూస్తావు, సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ అని చూస్తావు. హోల్ స్ట్రక్చర్ ని మొత్తం కన్స్ట్రక్ట్ చేసుకుంటావు, దీనివల్ల ఇలా అయింది అనేది. సో ఇదంతా విత్ రెస్పాండ్ టు సీన్ అనే అవేర్నెస్ ఉంటుంది అన్నమాట నీకు. సో ఇదంతా సెల్ఫ్ కాన్షియస్నెస్. ఇక్కడ 3వ గ్రేడ్ వచ్చిన తర్వాత నువ్వు కాస్మిక్ కాన్షియస్నెస్ డైరెక్షన్ లోకి వెళ్తావు తర్వాత. సో రైట్, నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. నెక్స్ట్ స్టేజ్ వచ్చేప్పటికి ఇది స్పిరిచువల్ పర్సెప్షన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ స్పిరిచువల్ పర్సెప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అంతవరకు నీకు ఫిజికల్ థింగ్సే నీకు కాగ్నైజ్, రికగ్నైజ్. ఫిజికల్ థింగ్స్ కొత్తగా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు కాగ్నైజ్ చేసుకుంటావు, మెమరీలో దాచుకుంటావు, అవి మళ్ళీ ఎంకౌంటర్ అయినప్పుడు రికగ్నైజ్ చేస్తుంటావు. ఇక్కడ ఫిజికల్ సెన్స్ ఆర్గాన్స్ ఉపయోగపడవు స్పిరిచువల్ పాత్ లో. ఎందుకంటే స్పిరిచువల్ పాత్ లో నీ మైండ్, బాడీ అనేవి నీ యొక్క ఇన్స్ట్రుమెంట్స్, సాధనాలు. ఈ సాధనాలు వాడుకొని నువ్వు ప్రయాణం చేయాలి. సో దేర్ఫోర్ ఆ సాధనాల్ని నైపుణ్యత మెరుగుపరచాలి, ఆ సాధనాన్ని మెయింటైన్ చేయాలి, సాధనాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదంతా నీ యొక్క లైఫ్ లో పార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్పిరిచువల్ పర్సెప్షన్ లో యాక్చువల్ గా ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ నువ్వు కన్స్ట్రక్ట్ అవుతూ వెళ్తావు. ఫస్ట్ కాన్షియస్నెస్ ని పర్సీవ్ చేయటమే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. కాన్షియస్ లో పర్సీవ్ అయినప్పుడు ఒక లైట్ అంటూ ఉంది, ఆ లైట్ సోర్స్ ఉంది కాబట్టి ఇది నాకు కనబడింది. సో లైట్ ఉంది అంటే లైట్ సోర్స్ ఉండాలి కదా. సో లైట్ సోర్స్ ఏంటి, ఆ సోర్స్ ఏంటి తెలుసుకోవాలని ప్రయత్నం. ఇది ఇప్పుడు నీకు ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అది ఉంది అని సిగ్నల్ వస్తుంది. నీకు ఎక్స్పీరియన్స్ అవటం అనేది నీకు లోపల కంటిన్యూగా నీ యొక్క డివైన్ ఫ్రాగ్మెంట్ ఏదైతే ఉందో అది కంటిన్యూగా దాని యొక్క ప్రెసెన్స్ ని రివీల్ చేస్తూ ఉంది సిగ్నల్ రూపంలో. నువ్వు ఆ సిగ్నల్ పట్టించుకోకుండా ఉన్నావు, ఎందుకంటే నీకు డౌట్ అది ఉందో లేదో. నువ్వు ప్రయత్నించిన మెథడ్స్ విస్పరేట్ చేసి ఉంటాయి నిన్ను.
తెలియదు అని కంక్లూజన్ తీసుకొచ్చుంటాయి. అయితే ఇంక కాదు అనే డిస్పరేట్నెస్ లోకి వెళ్ళావు నువ్వు. దానికంతా కారణం ఇగ్నోరెన్స్. సో దేర్ ఫోర్ స్పిరిచువల్ పర్సెప్షన్ స్టేజ్ లో ఉంటుంది మైండ్. ఈ టైంలో వాళ్ళు పొయటిక్ గా ఉంటారు, బ్యూటిఫుల్ బుక్స్ కి ఆథర్ కింద మారుతూ ఉంటారు, పొయిటిక్ గా ఉంటారు. ఇంకా చెప్పాలంటే సింపుల్ కాన్షియస్నెస్ అంటే ఇనిషియల్ గ్రేడ్ లో సెల్ఫ్ కాన్షియస్నెస్ లో మనిషికి అసలు వాడు తప్పో రైటో చెప్పలేడు. వాడు సింపుల్ కాన్షియస్నెస్ లో ఉన్నవాడైతే వాడి ఫ్రేమ్ వర్క్ ప్రకారంగా వీడు కరెక్ట్, వీడు తప్పు, వీడు మంచివాడు చెడ్డోడు అని చెప్పిస్తాడు. అట్లీస్ట్ సెల్ఫ్ కాన్షియస్నెస్ లో ఉన్నవాడు కనీసం డౌట్ లో ఉంటాడు. కానీ ఎవరైతే స్పిరిచువల్ పర్సెప్షన్ లో ఉన్నాడో వాడి క్లారిటీగా ఉంటుంది ప్రతి బిహేవియర్, ప్రతి యాక్షన్. అందుకని మనం ఆ స్టేట్ లో లేని వాళ్ళం ఆ స్టేట్ లో ఉన్న వాళ్ళ ప్రవర్తన గురించి, వాళ్ళ మాటల గురించి, వాళ్ళు చెప్పిన సెంటెన్స్ గురించి, వాళ్ళు రాసిన పుస్తకాల గురించి, వాళ్ళు రాసిన పద్యాల గురించి ఆఫ్ నాలెడ్జ్ తో తప్పుగా అర్థం చేయటం, ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయటం, ఇష్టం వచ్చినట్టుగా అర్థం చేసుకోవటం, అదే కరెక్ట్ అనుకుని వాదించటం, ఎంత వివేకము. నెక్స్ట్ స్టేట్ లోకి వెళ్దాం. నెక్స్ట్ స్టేట్ వచ్చేప్పటికి ఫార్మేషన్ రిస్ట్రైన్. ఇది స్టేట్ అనమాట. హార్ట్ ఫార్మేషనే తగ్గిపోతుంది, రిస్ట్రైన్ అవుతుంది, స్టాపింగ్ అవ్వదు. రిస్ట్రైన్ అయింది ఏంటంటే వస్తే వదులుతుంది, కలిగితే ఆపేస్తుంది. ఒక డ్యామ్ లాగా, అంటే మైండ్ లో ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ అవుతుంది అనమాట. థాట్స్ అన్ని, థాట్ కి సంబంధించిన ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అదంతా కలిపి ఒక పెద్ద ప్రవాహం అనుకుంటే, ప్రవాహాన్ని ఒక డ్యామ్ కట్టి కావాలి వాటర్ అనుకుంటే వదులుతాం, లేదు వాటర్ అంటే ఆపేస్తాం. సో నీ పర్పస్ఫుల్ గా థాట్ వస్తుంది, అవసరమైనప్పుడు థాట్ వస్తుంది, లేనప్పుడు జస్ట్ ఒక ఎంటీనెస్ లో ఉంటాం. దీన్ని థాట్లెస్ కండిషన్ అనే పదం వాడదు. పదం ఎక్కడ వచ్చిందంటే సింపుల్ కాన్షియస్నెస్ వాళ్ళకి వచ్చింది. థాట్ లేకుండా ఉండటం ఏమిటి? థాట్ లేకుండా ఉండటం అనేది ఒక థాట్. అందుకని ఈ లాజికల్ కాదు కాదు అందుకని ఒకటి ఉంటుంది అబ్స్టకిల్. ఈ సోల్ కోగ్నిషన్ కి, నీలో ఉన్న డివైన్ ఫ్రాగ్మెంట్ తెలుసుకోవడానికి అబ్స్టకిల్ లో క్వశ్చన్స్ రాంగ్ క్వశ్చన్ అంటాడు. ఒక క్వశ్చనే రాంగ్ క్వశ్చన్ అనమాట. వాట్ ఈజ్ గాడ్? రైట్ క్వశ్చన్. హూ ఈజ్ గాడ్? రాంగ్ క్వశ్చన్. హూ ఈజ్ గాడ్ అని చెప్పడంలోనే నువ్వు ఆల్రెడీ వాడిని వస్తువు రూపం ఇచ్చేసావు, అదొక థింగ్ కింద చేసావు, లేదా అదొక పర్సన్ కింద చేసావు. హూ ఈజ్ గాడ్? సో ఆటోమేటిక్ అలాగే నువ్వు సెర్చ్ చేయడానికి ట్రై చేస్తావు, అలాగే కంక్లూజన్ ట్రై చేస్తుంటావు. వాట్ ఈజ్ గాడ్ డిఫరెంట్. వాట్ ఈజ్ గాడ్ అన్నప్పుడు నువ్వు క్లారిఫికేషన్ వచ్చేదాకా ట్రూత్ అప్రోచ్ అవుతూ ఉంటావు. సో థాట్ ఫార్మేషన్ స్టేట్ లో గ్యాప్ లో నీకు రివీల్ అవుతుంది, నువ్వు ఏది రివీల్ అవ్వాలో అది నీకు రివీల్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ సిగ్నల్ ఇస్తోంది, తన ఉనికిని తను చెప్తోంది డివైన్ ఫ్రాగ్మెంట్. ఆ డివైన్ ఫ్రాగ్మెంట్ ఈ విశ్వంలో ఉండే, మనం ఏదైతే గాడ్ అని చెప్తున్నామో, ఈ విశ్వంలో ఉండే ఏదైతే ఉందో, దేంతో ఏర్పడిందో సత్యం అన్న ట్రూత్, అల్టిమేట్ ట్రూత్ అని చెప్తున్నామో, అబ్సల్యూట్ ట్రూత్ అని చెప్తున్నామో, ఏదైతే నథింగ్నెస్ అని చెప్తున్నామో, ఏదైతే ఎంప్టీనెస్ అని చెప్తున్నామో, ఏదైతే వాయిడ్ అని చెప్తున్నామో, దాని భాగము. సో దేర్ ఫోర్ థాట్ ఫార్మేషన్ రిస్ట్రైన్ అవుతుంది. సో రిస్ట్రైన్ అవుతున్న స్టేజ్ లో నువ్వు ధారణ, ధ్యాన, సమాధి అనే స్టేట్ పొందుతావు. సో ఇక్కడ నువ్వు ఎక్సెప్ట్ కాంటెంప్లేషన్ చేయగలవు. ఈ స్టేట్ లో ఉన్నవాడు ఎక్సెప్ట్ కాంటెంప్లేషన్ చేయగలడు. అంటే వాడికి ఆల్మోస్ట్ ఆల్ భూత భవిష్యత్ వర్తమానాలు మొత్తం అన్ని కనపడుతూనే ఉంటాయి, మొత్తం అన్ని తెలుస్తూనే ఉంటాయి. అన్ని ఒక పాయింట్ కింద ఇవే కనబడుతుంటాయి. దెన్ ఫ్యూచరు ఇలా ఏమి ఉండదు. ఈ క్షణమే, ఈ క్షణమే పరిపూర్ణంగా కనబడుతూ ఉంటుంది. కాంటెంప్లేషన్ స్టేట్ అనమాట అది. సో ఇది ఈ డిఫరెంట్ స్టేట్స్ ఇవన్నీ. అందుకని మెడిటేషన్ ప్రాసెస్ ని అన్నోన్ టెర్రైన్. అన్నోన్ టెర్రైన్ అంటే నీకు తెలియని ప్రదేశము. తెలియని ప్రదేశంలో భయం ఉంటుంది. క్లారిటీ లేకపోతే భయం అనేది దాని ఎమోషనల్ కాన్సిక్వెన్స్. క్లారిటీ అనేది కాజ్ అయితే ఎఫెక్ట్ ఏంటి?
నీ యొక్క ఫియర్. దీంట్లో బిలీఫ్ ఏంటి? ఫియర్ వచ్చిందంటే క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోతే ఫియర్ రావాలి. ఇది బిలీఫ్. ఇది ఆటోమేటిక్ ఒపీనియన్. కానీ క్లారిటీ లేని ప్రతిదీ భయానకంది కావాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నీకు అలాగ మొత్తం క్లారిటీ వస్తుంది. ఈ ఈ టెర్రైన్ ఉందే, మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ ప్రపంచం మిథ్య, ఇల్యూజన్. ఎందుకు ఇల్యూజన్ అయింది? ఇల్యూజన్ అంటే లేదని కాదు, ఉంది. కానీ నువ్వు అర్థం చేసుకున్న వరల్డ్ వేరు. కానీ ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని ప్రపంచాలు ఉన్నాయని చెప్పాలి. అంతేగాని అందరికి కలిపి ఒక ప్రపంచంలో బతుకుతున్నారు. కానీ ఎవరి ప్రపంచం వాళ్ళు ఉంది. అందుకని యువర్ వరల్డ్ ఈస్ మేడ్ బై యూ అంటారు. అదనమాట. ఓకే, రైట్. ఇక్కడ నుండి నెక్స్ట్ వీడియోలో ఆల్మోస్ట్ 5 minutes కంటే ఎక్కువ ఉండవు. దగ్గర దగ్గర 10-15 వీడియోలు కాదు. వాటిలో జస్ట్ ఈ యూనివర్స్ లో ఉండే లాస్ గురించి మాట్లాడతాం. ఏంటి ఆ లాస్ అంటే, ఫిజికల్ గా తెలుసు, ఫిజికల్ వరల్డ్ లో అన్ని కొన్ని లాస్ ప్రకారమే జరుగుతున్నాయి. కొన్ని ప్రకృతి నియమాలు ఉన్నాయి, ఆ నియమాల ప్రకారమే జరుగుతాయి. సో గురుత్వాకర్షణ అనేది ఒక నియమం. సో ఆ గురుత్వాకర్షణస్ ఉన్నాయి కాబట్టే సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతోంది, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. సో గురుత్వాకర్షణ ఎందుకుంది? దానివల్ల లాభం జరిగితే అది మంచిది, నష్టం జరిగితే చెడ్డది కాదు. గురుత్వాకర్షణ ఉపయోగించుకునే నువ్వు మూవ్ చేస్తున్నావు. గురుత్వాకర్షణ ఉపయోగించుకొని నువ్వు ఏ ఫిజికల్ పనైనా చేస్తున్నావు. గురుత్వాకర్షణ వల్లే ఒక పెద్ద బండరాయి దొడ్లు నీ మీద పడుతుంది. లా ఈజ్ లా. లా గుడ్ బ్యాడ్ కాదు, లా. అలాగా ఈ యూనివర్స్ లో లాస్ ఏంటి? సైన్స్ లో ఫిజికల్ లాస్ అనుకున్నారు కదా, బాయిల్స్ లా, చార్లెస్ లా, ఐడియల్స్ లా, లెంజ్ లా, లా, అలా లాస్ ప్రిన్సిపల్స్ అనుకుంటుంటారు కదా. సో అలాగే ఈ యూనివర్స్ అంతా నడుస్తున్నప్పుడు యూనివర్స్ ఇంకా బెటర్ అండర్స్టాండ్ చేసుకుంటే కొన్ని లాస్. ఈ లాస్ ఎలా, ఏ ఫ్రేమ్వర్క్ మీద ఫామ్ అయ్యాయంటే, ఇంతకుముందు ఒక మోడల్ చెప్పాం కదా, ఈ మూమెంట్ ఇలా ఉండటానికి కొన్ని లక్షల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ మూమెంట్ నుండి కొన్ని లక్షల ఫ్యాక్టర్స్ ఎమర్జ్ అవుట్ అవుతాయి. అంటే ఎన్నో బాణాలు, ఎన్నో ఫ్యాక్టర్స్ ఈ మూమెంట్ ఇలా ఉండేట్టుగా చేస్తున్నాయి. మళ్ళీ ఈ మూమెంటే కొన్ని వేల బాణాలు బయటికి పంపిస్తుంది రకరకాల మూమెంట్స్ ఏర్పడడానికి. అంత కాంప్లెక్స్ లైఫ్ ఏదైతే మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నామో దాన్ని రిడక్షనిజం అనేది వాడకుండా, రిడక్షనిజం అని వాడకుండా కాజ్ అండ్ ఎఫెక్ట్, ఏ టు బి, ఏ వల్ల బి ఏర్పడింది అన్ని కాకుండా ఇది సైన్స్ పద్ధతి. సో స్పిరిచువల్ సైన్స్ అనేది కూడా ఒక సైన్సే. దీనిలో వాడేది ఏంటంటే మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయింది. ఆ మోడల్ ద్వారా ఈ యూనివర్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఏం లాసో ఆ లాస్ అన్ని చెప్పుకుందాం. అగైన్ ఆ లాస్ బేస్ చేసుకొని ఈ యూనివర్స్ ఎలా జరిగి ఉండొచ్చు అనేది ఒక మోడల్ తయారు చేసుకుందాం. ఆ మోడల్ ఫామ్ చేసేందుకు నువ్వు కొన్ని లాస్ లేదా కొన్ని ప్రిన్సిపల్స్ ఫ్రేమ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ ఫ్రేమ్వర్క్ లో ఆ మోడల్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇదంతా ఏంటి? మ్యాప్. ఆ మ్యాప్ లో రియాలిటీ అనేది, ట్రూత్ ఎంత ఉందనేది నువ్వు సాధనతో నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతావు. ఆ ఎక్స్పీరియన్స్ నీ యొక్క తెలుసుకున్న ట్రూత్. దెన్ ఓన్లీ నువ్వు నీ సెల్ఫ్ ని పూర్తిగా అర్థం చేసుకోగలవు. యాక్చువల్లీ ఇప్పుడు ఒక క్లియర్ ఐడియా వచ్చి ఉంటుంది ఈ టోటల్ సిరీస్ ఆఫ్ డోర్వేలో మనం ఏంటి, ఎలా ప్రొసీడ్ అయి వెళ్తున్నాం అనేది. థ్యాంక్ యూ.